ఆయనని ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి మనమందరం గుమిగూడిన విధానంకై వందనాలు. ఈరోజు దేవాది దేవుడు ఆదికాండము 28వ అధ్యాయము 14 వచనం 14 వచనం చివరి భాగంలో 15 వచనంలో దేవాది దేవుడు మనకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. 15వ వచనంలో దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా, దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంది అంటే, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా, దేవుడు ఈరోజు మనందరితో ఏమంటుండంటే, ఏ వాగ్దానాలనైతే మీకు నేను అనుగ్రహించిననో, ఏ వాగ్దానాలనైతే నేను మీకు ఇచ్చిననో అవన్నీ నెరవేర్చు వరకు నేను మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఎడబాయనని దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇచ్చిన వాగ్దానంని బట్టి దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. అవును, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నరుడు కాదు. ఈరోజు మాట ఇచ్చి రేపు తప్పనికి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మాట ఇచ్చిన దానికి నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఏమంటుండంటే, ఏ వాగ్దానాలనైతే నేను నీకు ఇస్తా అని చెప్పినో, ఏ విధంగా నేను గొప్ప చేస్తానని నేను నీకు సెలవిచ్చినో అది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పాను. అవును, ఈరోజు దేవుడు అనేక మందికి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. కొంతమంది జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరినాయి, ఇంకా కొంతమంది జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరకుండానే ఉన్నాయి. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనందరితో సెలవిస్తున్న మాట ఏంటంటే, నిశ్చయంగా నేను ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానంని మీ యొక్క జీవితాలలో నేను నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడై ఉన్నాను. ఎందుకు ఆ విధంగా అంటే, నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని కాచి కాపాడుతున్నా, నేను మిమ్మల్ని సంరక్షిస్తున్నా, నేను మిమ్మల్ని పోషిస్తున్నా. అవును, నా బిడ్డలమైన మీరు దీవింపబడాలని, ఫలించాలని, విస్తరించాలని, అభివృద్ధి పొందాలని నేను ఆశ కలిగి ఉన్నా. ఆనాడు యాకోబు ఆ తల్లిదండ్రులున్న స్థలంలో నుంచి ఆ యొక్క ఏసావు అయిన అన్నకు భయపడి ఆయన ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఒక మాట అక్కడ తన తల్లి చెప్పడం జరుగుతుంది, పదరాంలో ఉన్న లాబాన్ యొక్క ఇంటికి నువ్వు వెళ్ళు, అక్కడ మన బంధువులు అక్కడ ఉన్నారు, అక్కడ వెళ్ళి మన బంధువులలోని ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని అక్కడ ఉండమని ఆ తల్లి యొక్క చిత్తం ప్రకారము, తల్లి యొక్క ఆశ ప్రకారము యాకోబు లేచి అక్కడ నుంచి ప్రాణభయంతో తన అన్నైన ఏసావు దీవెనలు ఆయన మోసంతో ఆయన దొంగలించడం వల్ల వారిద్దరి మధ్య గొడవలయ్యి ఆ యొక్క తల్లి ఏమంటుందంటే, ఒక్క దినమే నా ఇద్దరి కొడుకులని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అక్కడ రాహేల్ ఏమంటుందంటే, ఒక్క దినమే నేను ఏమంటుందంటే రిబకా, నేను ఒక్క దినమే నా ఇద్దరి కొడుకులని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తుంది. గొడవ వచ్చి వాళ్ళిద్దరిలో ఎవ్వరికి ప్రాణాపాయం జరిగినా, ఎవరిని నేను కోల్పోయినా అది నాకు చాలా పెద్ద బాధ కలిగించే విషయం. కాబట్టి ఏసావు తన కొడుకైన ఏసావు తన సహోదరుడైన యాకోబుని చంపాలనేసి, ఎందుకంటే మోసంతో తన దీవెనలను దొంగిలించిండు కాబట్టి చంపాలనే ఉద్దేశంతో తన ప్రాణంని తీయాలంతగా కోపంగా ఉన్నాడని ఆ తల్లి ఎప్పుడైతే గుర్తెరుగుతుందో ఆ తల్లి అంటది, వద్దు కుమారుడా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ యొక్క మామ అయిన లాబాన్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఆయన కుమార్తెలలో ఎవరినో ఒక దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు అక్కడ ఉండు అని పంపడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళిండో, ఆయన పోతుంటే దారిలో ఒక స్థలం ఆయన కనబడుతుంది. ఆ స్థలంలో ఆయన ఏం చేస్తాడంటే, ఒక రాయిని తీసుకొని అక్కడ తలగడగా చేసుకొని ఆ యొక్క రాయి పైన ఆయన పడుకోవడం జరుగుతుంది.
పడుకోవడం జరిగినప్పుడు ఆయన అక్కడ ఒక కలగంటాడు, ఒక దర్శనం ఆయన అక్కడ చూడడం జరుగుతుంది. ఒక పెద్ద నిచ్చెన, పరలోకంకి భూమికి ఒక పెద్ద నిచ్చెన వేయబడుతుంది. ఆ నిచ్చెన పైనుంచి ఆ యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఆయన కనబడినప్పుడు ఆయన నిద్ర మేల్కొని భయపడినప్పుడు ఆ యొక్క స్థలం ఆయనకు భయంకరంగా అనిపిస్తుంది. నిజంగా ఈ స్థలంలో దేవుని సన్నిధి ఉంది, ఈ యొక్క స్థలంలో దేవుని సన్నిధి ఉంది అనేసి ఆయన తలగడగా చేసుకున్న రాయి పైన నూనె పోసి ఆ రాయిని ఆయన అభిషేకించి దేవునితో ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అయినా ఈ స్థలంకి నేను తిరిగి వచ్చినప్పటికీ నాకు కావాల్సిన ఆహారముని, నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతని నువ్వు తీరుస్తే దశమ భాగంగా నేను సంపాదించిన యావత్తులో నీకు దశమ భాగం తీసుకొచ్చి నేను నీ సన్నిధిలో అర్పించడం జరుగుతుందని యాకోబు ఆ యొక్క స్థలంలో దేవుడున్న స్థలము అని, దేవుని మహిమ స్థలంలో ఉందనేసి అక్కడ దేవునితో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవాది దేవుడు యాకోబ్ని ఏ విధంగా దీవించిండంటే, అప్పుడు యాకోబ్తో మాట్లాడుతున్న మాట ఏమంటుండంటే, దేవుడు యాకోబు ఇంకా స్థలంలో నుంచి ఇంకా వెళ్ళలేదు. అప్పటికి ఆయన ఇంకా తన బంధువులింటికి వెళ్ళలేదు. కానీ దేవాది దేవుడు వాగ్దానం చేస్తుండు. నిజంగా ఈరోజు ఇంకా మన వాగ్దానాలు నెరవేరలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి మాకు వాగ్దానాలు ఇచ్చి. కొంతమంది అయితే మేము ఆ వాగ్దానాలను కూడా మర్చిపోయినాము. అసలు ఆ వాగ్దానాలు మా జీవితాలలో నెరవేరాయో అనే ఆశ కూడా మాకు లేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు ఈరోజు మాట ఇవ్వడం జరుగుతుంది. నేను ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చినో ఆ వాగ్దానం నిశ్చయంగా నేను మీ జీవితంలో నేను నెరవేర్చబోతున్నా అని ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. ఏమని అనంటే, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఏమంటుండంటే, నేను ఏ వాగ్దానాలు అయితే నీకు ఇచ్చిన్నో, నేను ఏ మాటలైతే నీకు ఇచ్చిన్నో అవి నెరవేర్చు వరకు నేను విడువను. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు ఆ మాటలు, నేను ఇచ్చిన వాగ్దానాలు నువ్వు మర్చిపోవచ్చు, లేదా నువ్వు అవి జరగాయో అనేసి అవిటిని నువ్వు వదిలేయచ్చు. కానీ దేవుడు ఏమంటుండంటే, నువ్వు విడిచినా నేను విడవని దేవుడను, నువ్వు మర్చినా నేను మరవని దేవుడను అని దేవాది దేవుడు మనకు సెలవివ్వడం జరుగుతుంది. అవును, మన జీవితాలలో ఏ మాటనైతే దేవుడిచ్చిన్నాడో ఇప్పటి వరకు అది ఇంకా మేము ఫలింపు చూడలేదనే ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నిశ్చయంగా నేను ఆ యొక్క దీవెనలు మీపై కుమ్మరింపబోతున్నా. ఈరోజు చాలామందికి దేవుడు గర్భఫలం కోసము ప్రార్థించినప్పుడు గర్భఫలాలు ఇస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. ఆనాడు అబ్రహాంతో కూడా దేవాది దేవుడు ఆయన ఆ యొక్క స్థలంలో నుంచి ఏమంటాడు, అబ్రహామా నువ్వు ఉన్న ఈ స్థలంలో నుంచి నువ్వు బయలువెళ్ళి నేను చూపిస్తున్న దేశంలోకి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీకు నీ సంతానమునకు ఆ దేశమును నేను ఇవ్వబోతున్నా, స్వాస్థంగా దేశం ఇవ్వబోతున్నా, ఆ దేశంలో నువ్వు ఫలించి విస్తరింపబోతున్నావు, నువ్వు ఆ దేశంకి వెళ్ళుమన్నప్పుడు అబ్రహాం తనున్న పరిస్థితి నుంచి లేచి ఆ స్థలంని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా 24 సంవత్సరాల వరకు ఆ వాగ్దానం ఫలింపు జరగలేదు. ఎన్నో మార్లు దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడడం జరిగింది, అబ్రహాం కూడా దేవుడితో మాట్లాడడం జరిగింది. కొన్ని మార్లు అబ్రహాం కాంప్రమైజ్ అయ్యిండు. కొన్నిసార్లు మనం పరిస్థితులను బట్టి కాంప్రమైజ్ అవుతాం, కొన్ని స్థితులను బట్టి మనం కాంప్రమైజ్ అవుతాం. పోనీలే వాగ్దానం నెరవేరకపోయినా కానీ పర్వాలేదులే, ఇంకేం చేస్తాం, ఇక మన అదృష్టంలో ఇది లేదేమో, చాలామంది అయితే ఇది మన గీతల లేదేమో, మన రాతల లేదేమో, పోనీలేండి ఇంకా ఉన్న దాంట్లోనే మనం కాంప్రమైజ్ అవుతామని చాలామంది కాంప్రమైజ్ అవుతారు. కానీ దేవుడు ఏమంటుండంటే, మాట ఇచ్చిన దానికి నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. అదేవిధంగా అబ్రహాం కూడా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఏమంటుండంటే, ఎలియాజర్ నా వారసుడా ప్రభువా, ఎలియాజర్ని నేను ఎంతో ప్రేమిస్తున్నా ప్రభువా, ఎలియాజర్ నాకు ఇష్టడుగా ఉన్నాడు ప్రభువా. అవును తండ్రి దేవా, పనోన్గా కాకుండా నా సొంత కుమారునిగా ఎలియాజర్ని నేను చూసుకుంటున్నా ప్రభువా. మరి ఎలియాజర్ని నా వారసునిగా నేను ఫిక్స్ అయిపోవాలని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ గర్భవాసంలో పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అనుకుంటుండు, షారా అన్నది అవును, నా భర్త గర్భవాసంలో నుంచి, అంటే నా భర్త బ్లడ్ ఉంటే చాలు,
పోనీ నేను గర్భం ధరించలేకపోతున్నా కదా, కనీసం నా దాసి ద్వారా నా భర్త గర్భం నా నా దాసి నా భర్త ద్వారా తన గర్భం తెరవబడితే నా భర్తకు దాసికి పుట్టిన కుమారుడు నా కుమారుడే అవుతాడు కదా అనేసి తను ఏం చేస్తుందంటే తన దాసిని అబ్రహాంకి ఇవ్వడం జరుగుతుంది. హగర్ అనే తన దాసిని తన అబ్రహాంకి ఇవ్వడం జరుగుతుంది. అబ్రహాంకి ఇచ్చినప్పుడు దేవుడు హగర్ గర్భాన్ని తెరిచి హగర్కి కుమారుడిని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ అబ్రహాం దేవుడితో అంటాడు, ప్రభువా నాకు పుట్టినోడే నాకు వారసుడు అన్నావు కదా, మరి ఇష్మాయిల్ నాకు పుట్టిండు కదా ప్రభువా, మరి నా బ్లడ్డే కదా ఇష్మాయిల్ అన్నప్పుడు మళ్ళీ దేవుడు అన్నాడు, నీ గర్భవాసంలో నుంచి పుట్టినవాడే నీకు వారసుడవుతాడు. అంటే నీకు, నీ భార్యకు, నీ పెండ్లి భార్య అయిన నీ భార్యకు నీకు కలిగిన సంతానమే నీకు వారసుడవుతాడు అన్నప్పుడు 24 సంవత్సరాల వరకు దేవుడు మధ్య మధ్యలో ప్రత్యక్షమై ఇసుకను చూపెడుతుండు. ఇసుక రేణులంతా నీ సంతానంని విస్తరించజేస్తాను, ఆకాశ నక్షత్రాలను చూపెడుతుండు. అయినప్పటికీ అబ్రహాం నమ్ముతుండు. అబ్రహాం నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం నమ్ముతుండు దేవుడిని వెంబడిస్తుండు, భయభక్తులు కలిగి ఉండు. అయినా కానీ ఆయనలో ఎటువంటి ఫలింపు లేదు, ఎటువంటి సూచనలు కూడా కనబడతలేవు. కానీ 24వ ఏట ఎప్పుడైతే అబ్రహాము 99వ ఏట ఉన్నప్పుడు దేవాది దేవుడు 3 దేవదూతల రూపంలో అబ్రహాం చెంతకు రావడం జరిగింది. ఎంత గొప్ప దేవుడు అంటే చెంతకొచ్చి దీవించే దేవుడు. మన మాట నెరవేర్పు కొరకు అయిననే మన దగ్గరకు వచ్చి మనని దీవించే గొప్ప దేవుడై ఉన్నందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. వచ్చి అప్పుడు అబ్రహాంని దీవించి మరుసటి ఏట నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, నువ్వు నిందారహితుడవై ఉండు అబ్రహమా, నీ యొక్క ఏ నిందల గుండా నువ్వు వెళ్తున్నావో ఆ నిందలన్నిటినీ నువ్వు దూరపరుచుకో, నిందారహితుడవయ్యుండు. ఎందుకంటే రాబో దినాలలో నిన్ను, ఈరోజు ఒక్క కుమారుడు కూడా లేని నిన్ను విశ్వాసులకు తండ్రిగా నేను మార్చబోతున్నా. ఈరోజు ఎన్నో మార్లు ఎన్నో సంవత్సరాల నుంచి నీ విశ్వాసము ఎక్కుతుంది దిగుతుంది, కానీ అయినప్పటికీ నీ విశ్వాసాన్ని నేను స్థిరపరచబోతున్నా, నేను నీకు ఇచ్చిన వాగ్దానంని నేను నెరవేర్చబోతున్నా అనేసి దేవాది దేవుడు అప్పుడు అబ్రహాంతో మాట్లాడడం జరుగుతుంది. నిజంగానే ఆ కాలమందు, ఆ సమయమందు మరుసటి ఏట అబ్రహాం సారా కౌగిట్లో ఇసాకు ఉండడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, అబ్రహాం ఈసాకు కానీ అర్థము నవ్వు అని అర్థము. ఏ నవ్వుకైతే 26 సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారో ఆ యొక్క నవ్వు వాళ్ళ జీవితంలో రావడం జరిగింది. అబ్రహాం దీవెనలు పొందుకోవడానికి 25 సంవత్సరాలు దేవాది దేవుని సన్నిధిలో వేచి ఉండడం జరిగింది. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరమును విడిచి లోకానికి ఒక మామూలు మానవునిగా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనము పాపాల నుంచి, శాపాల నుంచి విడిపింపబడడం కోసము, మన అతిక్రమములని, మన దోషములని ఆయన తుడిచివేయడం కోసము ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది. దేవాది దేవుడు ఒక నరరూపధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. మన పాపంలని, మన అతిక్రమంలని, మన దోషంలని ఆయన తుడిచివేసి ఆయన ప్రశస్త రక్తంలో కడిగి మనని దీవెనలకు వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. 33.5 సంవత్సరాలలో ఆయన 3.5 సంవత్సరాలు భీకరమైన అద్భుతాలు ఆయన చేసిండంట. ఆయన చేసిన అద్భుతాలకు ఈ భూలోకంలో పుస్తకాలు సరిపోవంట. అంత గొప్ప అద్భుతాలు ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన చేయడం జరిగిందంట. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఆనాడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి దేవాది దేవుడే రావడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన కోనేటి నీళ్లు కదిలినప్పుడు ఆ దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీళ్లు కదిలిపినప్పుడు ఆ కోనేటిలో నేను దిగినప్పుడు నేను స్వస్థపరచబడతా అంటే ఒక అద్భుతం కోసం ఆయన ఎదురు చూస్తుండు, ఒక ఆశ్చర్యకార్యం కోసం ఆయన ఎదురు చూస్తుండు, ఒక మహత్కార్యం కోసం ఆ పక్షవాయు గల వ్యక్తి ఎదురు చూస్తుండు, ఒక దేవుని యొక్క అద్భుతం కోసం ఆయన ఎప్పుడైతే ఎదురు చూస్తుండో ఈరోజు దేవాది దేవుడు మనతో సెలవివ్వడం జరుగుతుంది. ఎవరైతే దేవుని అద్భుతం కోసం వేచి ఉండ్రో, దేవుని యొక్క మహత్కార్యాల కోసం వేచి ఉండ్రో, దేవుని యొక్క సూచన క్రియల కోసం వేచి ఉండ్రో, ఈరోజు దేవాది దేవుడు మనని దర్శించబోతుండు. ఆనాడు ఏ విధంగా కోనేటి దగ్గర నా వ్యక్తి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు, ఎవ్వరు ఆయనని ఆదుకునే స్థితిలో లేరు, ఎవ్వరు ఆయనని బాగు చేసే స్థితిలో లేరు,
ఎవ్వరు ఆయనని సేద తీర్చే స్థితిలో లేరు. ఈరోజు ఎవరెవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అవును మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, కానీ మాకు మనుషుల సహాయము కూడా మేమున్న స్థితిలో మనుషులు కూడా మాకు ఏ విధమైన సహాయము చెయ్యాలని స్థితిలో మేమున్నాము. దేవుడు తప్ప ఇంకా మా జీవితాలలో ఎవ్వరు మా జీవితాలలో మాకు సహాయం చెయ్యలేరు అని ఎవరెవరైతే ఈరోజు ఉన్నారో వారందరితో దేవాది దేవుడు ఈరోజు మాట ఇవ్వడం జరుగుతుంది. నేను నిన్ను దీవించు వరకు, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, నేను విడవనని నేను నీతో చెప్పుచున్నాను అని దేవుడు ఈరోజు మనకు మాట ఇవ్వడం జరుగుతుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అవును, మన స్థితిలని మన పరిస్థితులని మార్చడానికి ఆయనకు ఒక్కరికే సామర్థ్యత ఉంది. ఆ సామర్థ్యత కలిగిన దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. అవును, అదేవిధంగా ఆ యొక్క వ్యక్తిని ఆ దేవాది దేవుడు నువ్వు స్వస్థపరచగోరుతున్నావు అని అడిగినప్పుడు, అవును తండ్రి నేను స్వస్థపరచగోరుతున్నా, కానీ నన్ను ఆ యొక్క కొనేటిలకు తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ లేరు అన్నప్పుడు, ఆ జీవజలపు ఊటనే ఏ నీటిలో మునగాలని, ఏ నీటి నీళ్ళు తాకుతే స్వస్థపరచబడతాను అనేసి ఆ వ్యక్తి ఎదురు చూస్తుండో, ఆ జీవజలపు ఊటైన ఆ దేవాది దేవుడు ఆ ఊటనే ఆయన దగ్గరకు వచ్చింది, ఆ యొక్క కోనేటే ఆయన దగ్గరకు వచ్చింది, ఆ యొక్క సముద్రమే ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుంది, నువ్వు స్వస్థత కోరుతున్నావా అన్నప్పుడు ఆయన అవును ప్రభువా నేను స్వస్థత కోరుతున్నా అన్నప్పుడు, నీ పరుపునెత్తుకొని నడుమన్నప్పుడు ఆ వ్యక్తి దిగ్గున లేచి తన పరుపునెత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉందో, మన పరిస్థితి ఏ విధంగా, మన స్థితి ఘోరాతి ఘోరంగా ఉండొచ్చు, మన పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉండదు, కానీ ఒక్క మాట ఆయన ఎప్పుడైతే నీ పరుపునెత్తుకొని వెళ్ళు అని ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ వ్యక్తి స్థితిని చూసుకోలేదు, ఆ వ్యక్తి పరిస్థితిని చూసుకోలేదు, దేవుని మాటనే ఆయన విన్నాడు. దేవుడు మాటనే ఆయన చెవులలోకి వచ్చి ఆ యొక్క మాట ఆయన కీళ్ళలోకి మూలుగులలోకి వెళ్ళి ఆ యొక్క సడలిన కాళ్ళను బలపరిచి ఆ యొక్క వ్యక్తి తన పరుపునెత్తుకొని వెళ్ళిండంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నడవడమే కదలడమే సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలంటే మనము ఒక్క రోజే కదలకుండా పడుకుంటానే మన కాళ్ళు నడవకుండా అయిపోతాయి. ఒక వారం మనం బెడ్ పైన పడుకున్నామంటే మన కాళ్ళల్లో బలం లేకుండా అయిపోతుంది. కానీ 38 సంవత్సరాల నుంచి ఆ కాళ్ళు అతుక్కపోయి ఉండొచ్చు, అసలు ఆ నరానికి నరము, కీళ్ళు కాళ్ళు అతుక్కపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక్క మాట సెలవియ్యంగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఆరోగ్యం పొందుకుంది, ఆ యొక్క వ్యక్తి యొక్క దేహం ఆరోగ్యం పొందుకుంది, ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితి మార్చబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా మన దేవాది దేవుడు ఈరోజు అంటుండు, నేను నిన్ను దీవించు వరకు, నేను నిశ్చయంగా నిన్ను దీవించు వరకు నిన్ను వదలను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను వెంబడిస్తూనే ఉంటాను, నీకు తోడుగానే ఉంటానని సెలవిస్తుండు. అదేవిధంగా ఎవరెవరైతే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, కానీ ఎవరైతే ఆయన యందు వేచి ఉంటారో, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో వారందరి జీవితాలలో ఆయన అద్భుతం చేయడానికి, ఆశ్చర్య కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధమైన దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, నేను దేవుని చెంగు ముట్టుకుంటే ఆ యొక్క యేసు ప్రభు ఒక చెంగును ముట్టుకున్న